ఆంజనేయ స్వామికి పూజలు చేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణ కథ ప్రకారం ఒకసారి శనేశ్వరుడు ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలకిందులుగా పట్టి ఎగరవేశాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడుకోగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని మాట ఇవ్వమని తర్వాతే వదిలిపెడతానని అన్నారు. అదే విధంగా వదిలిపెట్టారు. అందుకే 7.5 ఏళ్ల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళవారం, గురువారం, శనివారాలలో ఏ రోజైనా స్వామిని పూజ చేసుకోవచ్చు. స్వామికి ప్రీతిపాత్రమైన పువ్వులు. మొదటిగా తమలపాకులు. తమలపాకుల దండ. ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారంట, దగ్గరలో పువ్వులు కనిపించక. అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. ఇక రెండవది, గురువారం స్వామివారికి మల్లెలతో పూజ చేయడం చాలా శ్రేష్టం. స్వామికి పరిమళ భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి. అందుకే పారిజాత పూలతో పూజ చేస్తారు. ఇక తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనది, అందుకనే హనుమంతునికి కూడా ఇష్టమైనది. కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పువ్వులు. కేరళలోని ఇరిజలకుండల్లో భరతునికి ఒక దేవాలయం ఉంది. అందులో అతనికి కలువ పూల మాల వేయడం సాంప్రదాయం. శ్రీరాముల వారికి భరతుని మీద ఉన్నంత వాత్సల్యం హనుమంతుని మీద కూడా ఉంది. అందుకే హనుమత్ స్వామిని కూడా కలువ మాలలు వేసి పూజిస్తారు.